ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ. అది ఏ విధంగా వండుదాం అనేది ఈరోజు కొంచెం డిఫరెంట్గా వండుదాం అనుకుంటున్నాం. అదేంటో వీడియో అయితే చివరితో చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ సండే స్పెషల్ మీ ఇంట్లో కూడా ఎలా ట్రై చేయండి. నీట్గా కడుక్కొని రెడీ పెట్టుకున్న 1 కేజీ చికెన్, సాల్టు, పసుపు ఈ 2 వేసుకొని బాగా పట్టించాలి. ముందుగా అయితే తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. ముందుగా అందులో తగినంత పసుపు, ఇవి కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసుకోవాలి. వేసి ఒకసారి ఇప్పుడు కొద్దిగా చాట్ వేసుకుందాము. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఈరోజు మా ఇంట్లో మస్తు మసాలా చికెన్ కర్రీ. ఈ సండే స్పెషల్. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఒక 2 నిమిషాల తర్వాత చికెన్ బాగా కుక్ అయిపోయి అందులో ఉన్న వాటర్ మొత్తం పైకి తేలింది కదా. ఇది మొత్తం కూడా దగ్గర ఇంకిపోయే వరకు బాగా కుక్ చేసుకున్న తర్వాత మిగతా ఐటమ్స్, మిగతా స్పైసెస్ అనేది వేసుకోవాలి. అంటే మసాలాలు. వాటర్ అయితే ఇంకిపోయింది, చికెన్ మొత్తం దగ్గర పడింది. 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలు, 2 స్పూన్లు కారం ఇవి మొత్తం వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇది మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. నాకు తెలిసి చూస్తుంటేనే చూసే వాళ్ళందరికీ కూడా నోరూరి ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది అన్నమాట. చూసారుగా చికెన్లో ఉన్న ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. 2 నిమిషాలు దీన్ని బాగా కుక్ చేసుకుంటే మనకి స్పైసీగా తయారవుద్ది చికెన్ అనేది. ఫైనల్గా అయితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారుగా మొక్క చూస్తుంటే చాలా నాజుగ్గా కనబడుతుంది. అబ్బాబాబాబా ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఒక ప్లేట్లో వేసుకుందాం. ఈ కర్రీ అనేది చపాతీకి, రోటీకి, అలాగే రైస్కి కూడా సూపర్గా ఉంటుంది. బిర్యానీలో కూడా అదృష్టం అన్నమాట. దీంట్లో కూడా కర్రీ అనేది ఎలా చేసుకుంటే చాలా అద్భుతంగా నైస్గా ఉంటుంది. తినే కొలది తినాలనిపిస్తుంది, చూసే కొలది చూడాలనిపిస్తుంది, చేసే కొలది చెయ్యాలనిపిస్తుంది. ఈరోజు వెజ్ బిర్యానీ తీసుకొని బిర్యానీ అయితే వెజ్ బిర్యానీలో ఈ చికెన్ ఫ్రై స్పైసీగా తింటుంటే, కలుపుకొని తింటుంటే అచ్చం
చాలా బాగుంది, సూపర్ అండి. దారుణం తీరా దగ్గర